హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఛానల్. ఈ వీడియో అనేది బైపీసీ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్గా అయితే ఉండబోతుంది. సో వాళ్ళకు రోడ్ మ్యాప్తో సహా, అలాగే వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, అలాగే వాళ్ళ బుక్స్ అనేది ఏం ఫాలో అవ్వాలి, అలాగే వాళ్ళకి 100+ మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి, మొత్తం డీటెయిల్గా అయితే మన వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసరికి అయితే 40 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మీకు ఈ ఎంసెట్లో అనేది నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఈచ్ క్వశ్చన్ అనేది మీరు ఎంసెట్లో అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఈ ఎంసెట్లో ఉన్న లక్కీ ఛాన్స్ అంటే నెగిటివ్ మార్క్స్ లేకపోవడమే. సో మీరైతే టార్గెట్ అనేది 100+ మార్క్స్ అనేది తెచ్చుకోవాలని మీరైతే టార్గెట్ అయితే పెట్టుకోవాలి. సో స్టేజ్ 1లో అయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం, అలాగే మీ టార్గెట్ అనేది 100+ మార్క్స్ పెట్టుకోవాలని తెలుసుకున్నాం. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి అయితే ప్రిపరేషన్ అనేది 3 స్టేజెస్గా డివైడ్ చేశాను. సో స్టేజ్ 1 వచ్చేసరికి అయితే ఫౌండేషన్ బిల్డింగ్. ఈ ఫౌండేషన్ బిల్డింగ్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు మీరు ప్రతి చాప్టర్ అనేది ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి, అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నుంచి నీట్గా లైన్ బై లైన్ అనేది టెక్స్ట్ బుక్ చదివి దాన్ని షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ అలా చదవడానికి అంత ఇంట్రెస్టెడ్గా లేకపోతే మీరు క్లాసెస్ అనేది యూట్యూబ్లో కూడా వినొచ్చు. అంటే వేదాంత క్లాసెస్ అనేది బైపీసీ వాళ్ళకైతే చెప్తారు కదా, వాళ్ళు క్లాసెస్ అనేది చెప్తారు, మీరు క్లాసెస్ విని షార్ట్ నోట్స్ అనేది రాసుకోవచ్చు. సో మీకు ఒకవేళ టెక్స్ట్ బుక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా క్లాసెస్ విని కూడా మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవచ్చు. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఎన్సీఆర్టీలో మీరు లైన్ బై లైన్ చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్లో లైన్ బై లైన్ చదివిన తర్వాత మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో టెక్స్ట్ బుక్ చదివి యూట్యూబ్ వీడియోస్ అనేది చూసుకుంటూ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో షార్ట్ నోట్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మీరు షార్ట్ నోట్స్ వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది లాస్ట్లో. సో మీరు షార్ట్ నోట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా అయితే షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి. ఇప్పుడు మీరు స్టేజ్ 1లో అయితే 3 to 4 అవర్స్ అనేది టైం అయితే డైలీ అయితే ఎంసెట్కి అయితే ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీరు ఫిజిక్స్ అనేది బేసిక్స్ అయితే స్ట్రాంగ్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ ఉండదు కాబట్టి ఫిజిక్స్ అనేది కొంచెం టఫ్గా అయితే ఫీల్ అవుతారు చాలామంది బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి. సో మీరు ఫిజిక్స్లో బేసిక్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. సో స్టేజ్ 1లో అయితే మీరు చాప్టర్స్ అనేది లైన్ బై లైన్గా చదవాలి. అలాగే మనం 3 to 4 అవర్స్ అనేది ఎంసెట్కి అయితే టైం అయితే ఇవ్వాలి. అలాగే మనం ఫిజిక్స్ అనేది బేసిక్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడైతే మనం స్టేజ్ 2 అయితే చూద్దాం. అంటే స్మార్ట్ ప్రిపరేషన్. అంటే స్మార్ట్ ప్రిపరేషన్లో మీరు లాస్ట్ 10 years పేపర్స్ అనేది బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి. అంటే మండే టు సాటర్డే అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే సండే అనేది వీక్లీ ఒకసారి అయితే మాక్ టెస్ట్ అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మండే టు సాటర్డే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే సండే అనేది మాక్ టెస్ట్కి అయితే టైం అయితే ఇవ్వాలి. అలాగే స్టేజ్లో మీరు ఏం చేయాలంటే, ఈజీ ప్లస్ హై స్కోరింగ్ చాప్టర్స్ అనేది ముందైతే పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ ఎగ్జామ్లో ఈజీ ప్లస్ హై స్కోరింగ్ మార్క్స్ అనేది మీరు బాగా చేసింటారు కాబట్టి మీకు అప్పుడు ఎగ్జామ్లో మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టేజ్ 2లో అయితే మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అలాగే వీక్లో ఒక మార్క్ టెస్ట్ అనేది తీసుకోవాలి. అలాగే మనం ఈజీ ప్లస్ హై స్కోరింగ్ చాప్టర్స్ అనేది ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. ఇప్పుడైతే స్టేజ్ 3కి అయితే వెళ్దాం. స్టేజ్ 3 అనేది రివిజన్. అంటే ఇప్పుడు రివిజన్ అనేది ఎలా ఉండాలంటే, మీరు స్టేజ్ 1లో షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నారు కదా, అప్పుడు మీరు లైన్ బై లైన్ చదివారు. కానీ ఇప్పుడు లైన్ బై లైన్ చదవాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్ 3లో. ఎందుకంటే మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నారు కాబట్టి, ఆ షార్ట్ నోట్స్లో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీకు ఈ స్టేజ్ 3లో అనేది రివిజన్ టైంలో మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో మీరు షార్ట్ నోట్స్ వల్ల ఇంత యూజ్ అయితే ఉంటుంది. సో మీరు షార్ట్ నోట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా షార్ట్ నోట్స్ అనేది స్టేజ్ 1 నుంచి అయితే రాసుకోండి. అలాగే ఇప్పుడు మీరు స్టేజ్ 2లో వీక్లీ ఒకసారి అయితే మాక్ టెస్ట్ అనేది తీసుకోమని చెప్పాను కదా, కానీ ఇప్పుడు స్టేజ్ 3లో వచ్చేసరికి అయితే మీరు డైలీ 2 మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇలా డైలీ 2 మాక్ టెస్ట్ తీసుకోవడం వల్ల మీకు వీక్ ఏరియాస్ అనేది తెలుస్తుంది. సో మీరు ఆ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే మీరు ఎగ్జామ్ టైంలో మిస్టేక్స్ చేయకుండా అయితే మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలరు. సో ఇలా మీరు ఈ స్టేజ్ 3లో డైలీ 2 మాక్ టెస్ట్ అనేది తీసుకోవాలి. అలాగే షార్ట్ నోట్స్ అనేది రివిజన్ కావాలి. అలాగే మీరు వీక్ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ స్టేజ్ 3లో ఇవైతే తెలుసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది చూద్దాం. ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మళ్ళీ డేటా అనేది మారాక నేను మళ్ళీ సపరేట్ వీడియో అనేది బైపీసీ వాళ్ళకైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద అయితే వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది మీరు చూసుకోండి. ఇప్పుడు బాటనీ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అలాగే జువాలజీ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అలాగే ఫిజిక్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అలాగే కెమిస్ట్రీ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇప్పటికైతే చాప్టర్స్ అనేది మీరైతే ఒక పేపర్ మీద రాసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ డేటా అనేది వచ్చాక నేను మళ్ళీ సపరేట్ వీడియో అనేది ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద అయితే క్లియర్గా అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము, కానీ ప్రిపరేషన్లో మనం చాలా మిస్టేక్స్ అనేది చేస్తాం. సో ఆ మిస్టేక్స్ అనేది మీరు చేసే మిస్టేక్స్ అనేది నేనే చెప్తాను, ఒక్కొక్కటిగా వినండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి అయితే
ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి అయితే మీరు టెక్స్ట్ బుక్ చదవమని చెప్పాను కదా. సో మీరు ఆ టెక్స్ట్ బుక్ అనేది న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్తారు. సో మీకు అలా చదవడం వల్ల మీకు టెక్స్ట్ బుక్ అసలు మీకు ఆ కాన్సెప్ట్స్ అనేది ఎక్కదు, అలాగే మీకు చదివినది మీకు గుర్తుగా ఉండదు. సో మీరు ఆ టెక్స్ట్ బుక్ అనేది న్యూస్ పేపర్లో చదివితే, సో మీరు ఆ టెక్స్ట్ బుక్ చదివేది న్యూస్ పేపర్లో చదివితే మీకు ఏం ఉపయోగం ఉండదు. సో మీరు టెక్స్ట్ బుక్ అనేది టెక్స్ట్ బుక్ చదివి దాని తర్వాత ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో మీకు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు టెక్స్ట్ బుక్లో ఏం చదువుకున్నారో అది మీకు అయితే గుర్తైతే ఉంటుంది. సో మీరు టెక్స్ట్ బుక్ అనేది న్యూస్ పేపర్ లాగా అయితే చదవద్దు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి అయితే మీరు ఏం చేస్తారంటే ఫిజిక్స్ అనేది స్కిప్ చేస్తారు. సో చాలామంది బైపీసీ స్టూడెంట్స్కి అయితే వీక్ సబ్జెక్ట్ అనేది ఫిజిక్సే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఫిజిక్స్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. సో మీరు నెగ్లెక్ట్ చేస్తారు. సో చాలామంది బైపీసీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఉంది కదా, నేను ఈ 3 థియరీ సబ్జెక్ట్స్ కదా, దీనిలో నేను మంచిగా స్కోర్ చేసుకుంటాను అంటారు. సో ఇలా అనుకోవడమే మీ పెద్ద మిస్టేక్ అనేది. ఎందుకంటే చాలామంది బైపీసీ స్టూడెంట్స్ అనేది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనేది బాగా చేస్తారు, కానీ ఫిజిక్స్ అనేది పోతుంది. సో మీరు ఫిజిక్స్లో కొంచెం అనేది స్ట్రాంగ్ ఉంటే మీకు ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ అనేది రావచ్చు కదా. సో మీరు కొంచెమే అంటే ఇప్పుడు 40 మార్క్స్కి ఒక 20 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ అనేది తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ అనేది ఎక్కడ ఉంటుంది. సో మీరు చాలామంది బైపీసీ స్టూడెంట్స్ అనేది ఫిజిక్స్కి స్కిప్ చేస్తారు కాబట్టి మీరు ఫిజిక్స్ మీద కొంచెం లైట్గా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ర్యాంక్ అనేది పుష్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి అయితే చాలామంది అయితే నెక్స్ట్ మంత్ అనేది ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ మంత్ అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్ మంత్, నెక్స్ట్ అనేది డిసెంబర్ మంత్, డిసెంబర్లో నాకు ఎగ్జామ్ ఉంది. సో మీరు సెప్టెంబర్లో మీరు మొత్తం సిలబస్ అనేది చదవాలని కూర్చుంటారు. సో మీరు అలా కూర్చుంటే మీకు ఒక్క కాన్సెప్ట్ కూడా మీకు మైండ్కి అనేది ఎక్కదు. సో మీరు ఇలా అయితే మిస్టేక్ అయితే చేయొద్దు. సో మీకు ఇప్పుడు టైం అయితే ఉంది, ఇప్పుడే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, మళ్ళీ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వద్దు. అలాగే ఈ మిస్టేక్ అనేది చాలామంది అయితే వేస్తారు, మాక్ టెస్ట్ అనేది అసలు అయితే అటెంప్ట్ చేయరు. సో మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయకపోతే మీ మిస్టేక్స్ అనేది మీకు తెలియదు. అలాగే మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో నీ సబ్జెక్ట్కి ఎంత టైం అనేది తీసుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ అనేది అవాయిడ్ చేయొద్దు. ఇప్పుడు అందరు కంప్లైంట్ చేసేది ఏంటంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కానీ నాకు మోటివేషన్ అనేది ఉండడం లేదు. సో ఇలా అనుకునే వ్యక్తిని నేను కూడా ఉన్నాను. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా మోటివేషన్ అనేది ఉండేది కాదు. సో నేను అప్పుడు ఏం చేసేవానంటే నేను చిన్నగానే స్టార్ట్ చేసేవాడిని. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏనండి, ఇప్పుడు మీరు ఈరోజు ఫర్ సపోజ్ ఈరోజు మీరు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్, అంటే ఇప్పుడు ఈరోజు అంటే మీరు ఒక సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ సపోజ్ బాటనీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో బాటనీలో నేను చిన్న టాపిక్ అనేది చదివాను. సో ఆ చిన్న టాపిక్ చదివి సో ఈరోజుకి క్లోజ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 30 మినిట్స్ అనేది ఈరోజు చదివారు. సో రేపు 45 మినిట్స్ చదవండి. సో అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 30, రేపు 45, అలాగే 1 అవర్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎగ్జామ్ డే వరకు మోటివేషన్గా అయితే ఉండగలరు. సో ఒకవేళ మీకు ఈ పాయింట్ అని అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి క్లియర్గా అయితే వినండి, మీకు అర్థమవుతుంది. సో ఇదంతా చేశాను కానీ నాకు మోటివేషన్ ఉండడం లేదు అనుకుంటే ఒక్కసారి అయితే మీ పేరెంట్స్ని అయితే గుర్తు తెచ్చుకోండి. మీ పేరెంట్స్ అనేది ఎంత కష్టపడుతున్నారో మిమ్మల్ని చదివించడానికి అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు మోటివేషన్ అనేది ఎక్కడి నుంచి రాదో నేనైతే చూస్తాను. అలాగే నేను మాక్ టెస్ట్ కోసం అయితే ఒక యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను. సో యాప్లో అనేది మీరు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే నేను కింద అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది పెట్టాను. సో మీరు ఆ వాట్సాప్లోనే జాయిన్ అవుతే మీరు స్టూడెంట్స్ అనేది మీరైతే డిస్కస్ చేసుకోవచ్చు. మీరు టాపిక్స్ అనేది ఏం చదవాలి ఏం చదవకూడదు. అలాగే నేను ఎంసెట్కి కావాల్సిన అప్డేట్స్ అన్ని నేనైతే గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఉంది, వీళ్ళైతే చెక్అవుట్ చేసుకోండి. ఒకవేళ మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేస్తున్నాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి నాకైతే మెసేజ్ చేయొచ్చు. నేనైతే మీ మెసేజ్కి అనేది రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.